జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 17వ శ్లోకము. కథం విద్యాం అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ శ్రీకృష్ణ, నేను నీయందు భక్తి కలిగి ఉండి నిన్నే ఎల్లప్పుడూ ధ్యానము చేస్తూ ఉండాలి. అది ఎట్లా చేయాలి అంటే నిన్ను ఇంకా ఎన్ని విధాలుగా తెలుసుకోగలనో చెప్పాలి నువ్వు. కృష్ణ, నువ్వేం చెప్పావంటే బుద్ధి, జ్ఞానము ఇట్లాంటి భావములన్నింటికి కూడా నేనే నియామకుడను అని నువ్వు చెప్పావు. అయితే కేవలము ఆ బుద్ధి జ్ఞానము అనేటటువంటి భావములే కాకుండా ఇంకా ఏ ఏ భావములకు, ఏ ఏ వస్తువులకు నువ్వు నియామకుడవో నాకు చెబితే ఆయా వస్తువుల యందు, ఆయా భావముల యందు నేను శ్రీమన్నారాయణుడే, శ్రీకృష్ణ భగవానుడే నియామకుడు అని గుర్తించగలను. అందుకని నిన్ను ఏ ఏ భావముల యందు, ఏ ఏ వస్తువుల యందు నియామకుడిగా నేను గుర్తించాలో నాకు ఆ వివరాలన్నీ అనుగ్రహించి చెప్పవా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడిని, శ్రీమన్నారాయణుడిని ఎన్ని విధాలుగా గుర్తించాలో తెలుసుకునేటటువంటి ప్రయత్నములో ఆ శ్రీమన్నారాయణుని యందే నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉంటూ సంతతము ఆ పరమాత్మనే స్మరిస్తూ, ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండగలిగేటటువంటి ఒక స్థితి మనలో ఏర్పడాలి అనంటే పరమాత్మను మనము ఎన్ని విధాలుగా భావించగలమో తెలుసుకోవాలి. కనుక అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని మనము కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా భావన చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా తెలియచేద్దాం. కథం విద్యాం అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చిత్రకేతువు సంకర్షణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హే భగవన్, సకల వస్తువులకు ఆది అంతము నువ్వే. అయితే ఇక మిగతా అన్ని వస్తువులకు ఆద్యంతములు ఉన్నాయి. ఓయి భగవంతుడా, ఈ బ్రహ్మాండ కోశము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనేటటువంటి 7 ఆవరణములతో ఆవరింపబడి ఉంది. ఈ 7 ఆవరణములు ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఇట్లాంటి బ్రహ్మాండ కోశాలు కోట్లాది ఉన్నాయి. సహా అండకోటి కోటిభిః తత్ అనంతః. ఇవన్నీ, ఈ కోట్లాది బ్రహ్మాండ కోశాలన్నీ నీలో ఒక పరమాణువులాగా పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అందుకనే
నువ్వు అనంతుడవు కదా. ఓ దేవదేవా సర్వేశ్వర, ఈ లోకములో ఇంద్రియ భోగలాలసులు నిన్ను ఆరాధించకుండా అల్పమైనటువంటి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఈ దేవతలు ప్రళయకాలంలో నశిస్తారు, అంటే వారిచ్చే వరాలు కూడా నశించేవే. అయినా సరే ఈ భోగానుభవము కోరుకునేటటువంటి జీవులు ఆ దేవతలనే ఆరాధిస్తూ ఉంటారు. కానీ నిన్ను ఆరాధిస్తే మళ్ళీ తిరిగి పుట్టనవసరం లేదు అనే విషయాన్ని, జనన మరణ చక్రములో నుండి విముక్తులము అవ్వచ్చు అనే విషయాన్ని జీవులు తెలుసుకోవటం లేదు కదా. పోయి పరమాత్మ, ఈ సకల విశ్వాలన్నీ కూడా నీ వశములో ఉంటాయి, నిన్ను వశపరుచుకునేటటువంటి వారు ఎవరూ లేరు. అయితే నిన్ను వశపరుచుకోవాలి అనంటే నీ పాదపద్మములనే ఆశ్రయించాలి, నీ భక్తుల పాదపద్మములను ఆశ్రయించాలి. నిష్కించన ఏ మునయః ఆత్మారామా యం ఉపాసతే అపవర్గాయ. వేరొక రకమైనటువంటి ఫలాలను ఆశించకుండా నీ దివ్య కళ్యాణ గుణములను అనుభవించటమే ప్రయోజనముగా నిన్ను ఆరాధించేటటువంటి వారు సనకాది మహామునులు. అట్లాంటి వారు ఆ రకంగా నిన్ను అన్య ఫలాలను ఆశించకుండా ఆరాధించి మోక్షధామాన్ని చేరుకుంటూ ఉంటారు కదా తండ్రి. అన్య ప్రయోజనములు ఆశించకుండా నిన్ను ఆరాధించటమే ఉత్కృష్టమైనటువంటి ఆరాధన కదా అంటూ చిత్రకేతు మహారాజు సంకర్షణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 17వ శ్లోకము. కథం విద్యాం అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం విద్యాం అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.